కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కన్నుమూశారు. జూబ్లీహిల్స్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ముఖేష్ గౌడ్ ఈ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. కొంతకాలం నుంచి ముఖేష్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. 1959 జూలై 1న జన్మించిన ముఖేష్ గౌడ్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి BA పట్టా అందుకున్నారు. యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి జాంబాగ్ డివిజన్ కార్పొరేటర్గా ఎన్నికైన ముఖేష్ తొలిసారి 1989లో మహారాజ్గంజ్ నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 2004లో రెండోసారి మహారాజ్గంజ్ నుంచి గెలిచిన ముఖేష్ వైఎస్ క్యాబినెట్లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 2009 ఎన్నికల్లో గోషామహల్ నుంచి గెలిచిన ముఖేష్ కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో మార్కెటింగ్, గిడ్డంగుల శాఖ మంత్రిగా పనిచేశారు. ముఖేష్ మరణ వార్త తెలిసిన వెంటనే జైపాల్ రెడ్డి అంత్యక్రియల కోసం హైదరాబాద్ వచ్చిన కాంగ్రెస్ సీనియర్లు గులాం నబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గే, ఇతర నేతలు ఆసుపత్రికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ముఖేష్కు భార్య, 2 కుమారులు, కుమార్తె ఉన్నారు. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ మృతిపై సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన మంత్రిగా, ఎమ్మెల్యేగా ముఖేష్ గౌడ్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. ముఖేష్ కుటుంబ సభ్యులకు తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర సంతాపం తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కన్నుమూశారు. జూబ్లీహిల్స్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ముఖేష్ గౌడ్ ఈ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. కొంతకాలం నుంచి ముఖేష్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. 1959 జూలై 1న జన్మించిన ముఖేష్ గౌడ్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి BA పట్టా అందుకున్నారు. యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి జాంబాగ్ డివిజన్ కార్పొరేటర్గా ఎన్నికైన ముఖేష్ తొలిసారి 1989లో మహారాజ్గంజ్ నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 2004లో రెండోసారి మహారాజ్గంజ్ నుంచి గెలిచిన ముఖేష్ వైఎస్ క్యాబినెట్లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 2009 ఎన్నికల్లో గోషామహల్ నుంచి గెలిచిన ముఖేష్ కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో మార్కెటింగ్, గిడ్డంగుల శాఖ మంత్రిగా పనిచేశారు. ముఖేష్ మరణ వార్త తెలిసిన వెంటనే జైపాల్ రెడ్డి అంత్యక్రియల కోసం హైదరాబాద్ వచ్చిన కాంగ్రెస్ సీనియర్లు గులాం నబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గే, ఇతర నేతలు ఆసుపత్రికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ముఖేష్కు భార్య, 2 కుమారులు, కుమార్తె ఉన్నారు. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ మృతిపై సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన మంత్రిగా, ఎమ్మెల్యేగా ముఖేష్ గౌడ్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. ముఖేష్ కుటుంబ సభ్యులకు తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర సంతాపం తెలిపారు.